టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సర్ రవీంద్ర జడేజా మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం ఉందో తెలిసిందే. ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఇప్పుడంటే జడేజా ధోనితో సరదాగా ఉంటున్నాడు, కానీ ఒకప్పుడు ధోనిని చూసి ప్యాంట్ తడిపేసుకున్న సందర్భం ఉంది. 2009లో జడేజా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో ధోని టీమిండియా కెప్టెన్ పదవిలో ఉన్నాడు. కానీ జడేజా అంతకు ముందే ధోనిని కలిశాడు. ధోనిని మొదటిసారి కలిసినప్పుడు ఆ రోజు జడేజా ఎంత ఇబ్బంది పడ్డాడో తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2005లో జడేజా మొదటిసారి ధోనిని మీట్ అయ్యాడు. అదే సమయంలో ఛాలెంజర్స్ ట్రోఫీ జరుగుతోంది. ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండానే ఫ్లైట్లో జర్నీ చేశారు. జడేజా ఎకనమీ క్లాస్లో ప్రయాణిస్తుండగా ధోని బిజినెస్ క్లాస్లో కూర్చున్నాడు. ఆ ఫ్లైట్లో ధోని ఉన్నట్టు ప్రయాణికులు మాట్లాడుకుంటుండగా అప్పుడు జడేజాలో టెన్షన్ మొదలైందట. ధోనిని కలిస్తే ఏం మాట్లాడాలి, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, ఇలా ఏవేవో ఆలోచిస్తూ బాగా ఇబ్బంది పడ్డాడట. పైగా ధోని లాంగ్ హెయిర్తో చాలా గంభీరంగా ఉండేవాడు. ఆ టైంలో జడేజా చాలా ఎంగేజ్. ఇక ఫ్లైట్ దిగాక జడేజా ధోనితో కలిసి ఒకే కారులో హోటల్ రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. మేనేజర్ వచ్చి ఈ విషయం చెప్పడంతో జడేజా భయపడిపోయాడట. అదే సమయంలో ధోని ఫోన్ మిస్ అవడంతో ఇదే ఛాన్స్ అని జడేజా అక్కడి నుంచి హోటల్ రూమ్కి జంప్ అయ్యాడట. అలా ధోని ఫస్ట్ మీట్ జరిగిందని జడేజా తాజాగా ఓ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చాడు.